జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా ప్రతినిధిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు ప్రజా ఆస్తులు కూడా సంరక్షించడం బాధ్యత. ఎస్ఆర్ఎస్పీ నిర్మాణ దశలో దరూరు రెవెన్యూ గ్రామం నుండి 200 ఎకరాల భూమి సేకరించిన భూములు జగిత్యాలకు వరంగా మారాయి. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుండి జగిత్యాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజా ఆస్తులు రక్షించిన ప్రివెన్షన్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పండి. Rather what you will call to file a caveat or whatever it is, సంబంధిత అక్కడ గవర్నమెంట్ లీడర్స్ కు తగు సూచనలు మరి వారికి ఏదైతే ఉందో ముందే హెచ్చరికలు ఏదైతే వారికి తెలియజేయటం ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పంటున్నా. ఈ 251 సంబంధించి కూడా ఏదైతే ఉందో ఈ 250 సంబంధించి కూడా రెవెన్యూ రికార్డులు ఏ 450 437 అనుగుణంగా ఇట్లా చేయడం జరిగిందో అవన్నీ కూడా మీరు రద్దు చేయడానికి చర్యలు చేపట్టారు. ఇలా మన నర్సింగాపూర్ అనేది కళ్ళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నర్సింగాపూర్ అనేది కళ్ళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇటువంటి దురాక్రమణలు ఇంకా ఇతరత్ర గ్రామాలలో కూడా జరిగి ఉంటాయి. నర్సింగాపూర్ అనేది ఏదైతుందో జగిత్యాలకు అనుసంధానంగా ఉండడంతో ఏదైతే మరి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇలా ప్రజాప్రతినిధిగా బాధ్యతగా ఏదైతుందో మేము మూగకూడదు. ఇక ఇతరత్ర కూడా ప్రభుత్వ ఆస్తులు గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతున్నదో ఏ విధమైన అసైన్మెంట్ ప్రొసీజర్ లేకుండా ప్రభుత్వ పరంగా నిబంధనలు పాటించకుండా రెవెన్యూ అధికారుల కొల్యూజన్ తోని కాజేయాలని ప్రయత్నించడం అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వం ఏదైతే రెజ్యూమ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే యూ గో బ్యాక్ టు అబౌట్ 20 years బ్యాక్ 1954 55 ఖాసరా 54 55 ఖాసరా నివేదికలు ఉన్నాయి. 54 55 ఖాసరా నివేదికలను ఆధారంగా చేసుకొని 54 55 ఖాసరా నివేదికలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతమైనట్టు గోచరిస్తుందో అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వ పరంగా రెజ్యూమ్ చేసుకోవడానికి కొరకు చర్యలు చేపట్టాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నా ఇదా మైట్ బి అబౌట్ 100 crores, మైట్ బి అబౌట్ 100 crores, 50 to 100 crores. సాధారణంగా జగిత్యాల పరిసర గ్రామాలలో గుంటకు లక్ష ఉన్నది. సాధారణంగా జగిత్యాల పరిసర గ్రామాలలో గుంటకు లక్ష ఉన్నది. మరి ఆ లెక్కను చూస్తే ఈ 100 ఎకరాలు 50 కోట్లు 50 నుండి 100 కోట్ల మధ్యలో ఉంటది. విలువ అనేది ఏదైతుందో అసలు జగిత్యాలకు ఇది ఒక వరం లాంటిది చెప్పటున్నా. జగిత్యాల నగరానికి ఏదైతుందో ఇది ఒక వరం లాంటిది అని చెప్పంటున్నా. భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఇది ఒక నిధి లాంటిది అని చెప్పంటున్నా. భవిష్యత్ తరాలకి ఇది ఒక నిధి లాంటిది అని చెప్పంటున్నా. నేను నీకు నగదు రూపేణా మనం నిధులు పొందే అవకాశం ఉన్నది, నగదు రూపేణా. కానీ రెవెన్యూ ల్యాండ్స్ అన్లెస్ యు గో ఫర్ అక్విజిషన్, నువ్వు భూసేకరణ పోతే మాత్రమే, అదర్వైజ్ నో స్కోప్ ఎట్ ఆల్. అటు ఒక 100 ఎకరాల ల్యాండ్ పూల్, ఒక 100 ఎకరాల ల్యాండ్ పూల్ అని చెప్పంటే ఇది నర్సింగాపూర్ రెవెన్యూ పరిధి లోపల 100 ఎకరాల ల్యాండ్ పూల్ అంటున్నాను. ఇది భవిష్యత్తు ప్రజా అవసరాలకు నేను ముందే పేర్కొన్న ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు నర్సింగాపూర్. ఫస్ట్ ప్రియారిటీ ఆల్వేస్. అది ఆ గ్రామ పరిధి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ కాబట్టి. లేదు జగిత్యాల జిల్లా కేంద్రం, జగిత్యాల జిల్లా కేంద్రానికి కావాల్సిన ప్రజా అవసరాలకు అది వినియోగింపబడే విధానం. వ్యక్తిగత లబ్ధి అనేటువంటి ఆలోచన రానియకుండా, వ్యక్తిగత లబ్ధి అనే ఆలోచన రానియకుండా మరి అధికారులు ఏదైతే తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పని నేను భావిస్తున్నా. ఎనీహో ఇవాళ మీ అందరితో నా అభిప్రాయాలు షేర్ చేసుకునే అవకాశం నాకు లభించినందుకు పాత్రికేయ సోదరులు జగిత్యాల మిత్రులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు. ప్రోటోకాల్లో మళ్ళీ మిమ్మల్ని కొనసాగిస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రోటోకాల్ అనేది 2 రకాలు ఉంటది.
ఒకటి అధికారికంగా బాధ్యతలు నిర్వహించేటువంటి ఒక అవకాశం రావడం. సో ఇంతకాలం సుదీర్ఘ ప్రజా జీవితం మీరు అన్నట్టు 4 దశాబ్దాల నుండి ఏదో రకమైనటువంటి ఒక బాధ్యతతోని నేను విధులు నిర్వర్తిస్తున్నాను. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఈ అవకాశం వస్తుంది. నేను వాస్తవంగా శాసన మండలి సభ్యుడిగా నాకు తిరిగి అవకాశం వస్తుందని భావించింది. న్యాచురల్ అది చెప్పంటున్నాం. ఆనాడు ఏదైతే ఉందో 2019 పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ నిలబడినప్పుడు ఏదైతే ఉందో వాస్తవం చెప్పంటున్నా, నాపై ఉంచిన బాధ్యత కర్తవ్యం నిర్వర్తింపచేయటంలో ఐ ఫీల్ ఐఎమ్ మోర్ సాటిస్ఫైడ్. తిరిగి ఐ థాట్ ఐల్ గెట్ ఎనీవే. సమ్హౌ పార్టీ ఆలోచన విధానం ఏదైనా కానీ ఏదైతే ఉందో పార్టీ మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్ రెండు పొందలేకపోయినా అంత మాత్రాన్ని ఏదైతే ఉందో మీరన్నట్టు అధికారిక హోదా అనేది ఒకటి. అదర్వైజ్ ఐ గాట్ మై ఓన్ ఒక పౌరుడిగా నాకున్నటువంటి ఒక గత ప్రజా జీవిత అనుభవం ఉన్నది. నాకు చెప్పండి. అందుకే ఎప్పుడు చెప్తుంటా, నా జీవితం చివరి క్షణాల వరకు కూడా ఏదైతుందో ఏ హోదా అనేది ప్రధానం కాకుండా ఇలా ప్రజా అవసరాల కొరకు వారికి నేను తోడ్పడే విధంగా నాకు మరి ఆ భగవంతుడు అవకాశం కల్పిస్తాడు. నా విధంగా నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పని భావిస్తున్నాను. పార్టీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితే కదా, పార్టీ అధికారంలో ఉండి కూడా ఏ ప్రోటోకాల్ రాకపోవడం. ఇప్పుడు న్యాచురల్ గా కొంత అసంతృప్తి అనిపిస్తుంది. నాకేం అసంతృప్తి లేదని చెప్పి అన్నాకనే ఏదైతుందో అదేదో మొహమాట కోసం మాట్లాడినట్టయితే, ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది. బట్ న్యాచురల్ అది. నాకు కూడా కొంత అసంతృప్తి ఉండేది. కానీ అసంతృప్తిని పరమావధి చేసుకుని ఏదైతుందో నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోలేను కదా. నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. ఏ స్థానము, ఏ స్థాయి, ఏ హోదా అనేది ప్రధానం కాకుండా నేను తప్పకుండా నేను ప్రజా జీవితంలో నేను కొనసాగుతా. ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడతా. ఎలాంటి అవకాశం ఇప్పుడు నీకు ఇంతకంటే మంచి ఇంకే విప్లవంగా చెప్పాలి. నాకున్న అనుభవం, నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం 4 దశాబ్దాలే. నా అనుభవంతో ఏదైతుందో నేను ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడే అవకాశం నాకు ఉన్నది. నేను పాటు పడతా, నువ్వు చూస్తావు. 100%. డెఫినెట్లీ వాళ్ళు లీగల్లీ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. డెఫినెట్లీ అనర్హులని తెలిసి కూడా ప్రభుత్వ ఆస్తులు కాజేయాల ప్రయత్నం చేసిండ్రు. తప్పకుండా లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. అది ఏదనేది కాదు. ఎవరైనా అంటున్నారు. ఏదనేది కాదు బాబు. ఏదనేది కాదు, ఎవరైనా అంటున్నాను. ఇవాళ నేను వ్యక్తిగతంగా ఎవరినో దృష్టిలో పెట్టుకొని దీన్ని టేకప్ చేసింది కాదు. నేను ముందు నేను క్లారిటీ ఇవాళ మీరు అడిగింది కాబట్టి చెప్పదలుచుకున్నాను. కేవలం ప్రజా ఆస్తుల పరిరక్షణే ఒక బాధ్యతగా భావించేదైతుందో, ఈ నర్సింగాపూర్ గ్రామం జగిత్యాలకు అనుసంధానం ఉంటుంది కాబట్టి కొట్టొచ్చుడు కనబడుతుంది కాబట్టి దీన్ని పరిరక్షించడం నా వంతు బాధ్యత భావించి ఐ టుక్ ఇనిషియేషన్. నన్ను ఎవరు ఆక్రమించుకునే ప్రయత్నం చేసిండ్రు ఏంటి అనేది ఆన్ రికార్డ్ ఇవన్నీ వివరాలు ఉన్నాయి. ఆల్ విల్ గెట్ ఇట్. దానికి ఏ విధంగా చర్యలు ఉంటాయి ఉండబోతాయి అనేది మరి జిల్లా కలెక్టర్ నిర్ణయించాలి. ఏ విధంగా చర్యలు ఉండబోతాయి అనేది జిల్లా కలెక్టర్ నిర్ణయం చేయాలి. ధరణి ఆసరా చేసుకొని ఇవన్నింటిపై విచారణ చేసి అనర్హులుగా తేలినటువంటి భూములన్నీ అంటే ఎవరి పేరిటైతే నమోదు చేయబడి అవన్నీ కూడా ప్రభుత్వం రిసీవ్ చేసుకోవాలి. అవన్నీ రద్దు చేయాలని చెప్పని ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని అప్పుడు ఉత్తమ్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేశాను. ఇట్ వాజ్ 22 జనవరి 2025. అప్పటికే కలెక్టర్ గారు కూడా 20th నాడు నేను లేఖ ప్రిపేర్ చేసిన. 22 ఉత్తమ్ రెడ్డి గారు రావడం జరిగింది.
ఎప్పుడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు రావడం జరిగిందో చైనా వచ్చినప్పుడు వారికి ఇచ్చి ఈ విజ్ఞప్తి చేయడంతో వారు కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ గారితో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా విచారణకు ఉపక్రమించి 437 ఏ విధంగా అన్యాక్రాంతం అయింది, రెవెన్యూ రికార్డులలో ఎవరెవరి పేర్లు అనర్హులు చోటు చేసుకున్నాయి, ధరణి కానీ ఇవన్నీ కూడా విచారణ చేసి అల్టిమేట్లీ 437 అబౌట్ 90 acres 437 90 ఎకరాలు ఇవాళ ఈ అనర్హుల పేరట ధరణిలో నమోదు చేయబడ్డట్టు గుర్తించి అవన్నీ కూడా రద్దు చేయబడే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు పాస్ చేశారు ఫర్ 90 acres. అందులో 13 ఎకరాల 21 గుంట అది నిబంధనలు ఉల్లంఘించి క్రయ విక్రయాలు చేయడం జరిగింది. అసైన్ ల్యాండ్స్ ఏదైతుందో POT లో ఉంటాయి, ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ లో ఉంటాయి అసైన్ ల్యాండ్స్. ప్రభుత్వ భూముల్లో క్రయ విక్రయాలు జరగడం నిషేధం. ఆ 13 ఎకరాల 21 గుంటతో ఏదైతే ఉందో ఆ క్రయ విక్రయాలు జరిగినట్టు భావించడం జరిగిందో అవన్నీ రద్దు చేసి రెజ్యూమ్ చేసుకుంటారు. ఆ 13 ఎకరాల 20 గుంటలకు తోడు ఏదైతుందో ఇతరత్ర ఇంకా 76 ఎకరాల 20 గుంటలు 19 గుంటలు 76 ఎకరాలు 19 గుంటలు వస్తాయి. ఇంకా మొత్తం 90 ఎకరాలు కలిపి అవి కూడా జిల్లా కలెక్టర్ గారు ఇవాళ అసైన్మెంట్ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అసైన్మెంట్ కు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ భూములు ఏదైతుందో ఎవరికైనా అసైన్మెంట్ చేయాలన్నా కానీ ఆ నిబంధనలకు అనుగుణంగా చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ నేను పేర్కొన్న 76 ఎకరాల 19 గుంటలకు సంబంధించి అసైన్మెంట్ కు సంబంధించినటువంటి ఏ విధమైన నిబంధనలు పాటించకుండా అసలు అసైన్మెంట్ అనేది లేకుండా కేవలం ధరణిలో ఏదైతున్నదో అప్పటి రెవెన్యూ అధికారులతో ఒక సహకారంతో ఈ వాళ్ళు రికార్డు రావడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారు ఏదైతుందో నిన్నటి రోజు 24th నిన్నటి రోజు అనుకుంటా నేను ఈ 76 ఎకరాలకు సంబంధించి ఉత్తర్వులు పాస్ చేసేసి ఇవాళ మొదటి 13 ఎకరాల 21 గుంట ఈ 76 ఎకరాల 19 గుంటలు మొత్తం పుట్ టుగెదర్ 90 acres ఏదైతుందో ఇవాళ గవర్నమెంట్ కలెక్టర్ గారు ఈ మొత్తం ఎంటర్ 90 acres ఏదైతుందో ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆ రికార్డ్స్ రద్దు చేస్తూ నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను. దో ఇట్ ఈస్ డిలేడ్ కొంత జాప్యం జరిగినట్టు భావించినప్పటికీ కూడా ఏదైతుందో ఇట్లా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో నేను ఒక ప్రజా ప్రతినిధిగా ఏదైతుందో ఆ బాధ్యత నిర్వహించగలిగాను అనేటువంటి ఒక తృప్తి నేను కలిగి ఉన్నా అని చెప్పంటున్నాను. ప్రజా జీవితంలో ఏ విధంగా ఇలా ప్రజా ఆస్తుల పరిరక్షణ కొరకు కాపాడటానికి కొరకు నేను ప్రయత్నం చేయడం జరిగిందో చర్యలు చేపట్టడం జరిగిందో దాని పర్యవసానం వీళ్ళ జగిత్యాల జిల్లా కేంద్రంగా మనకు ఏర్పాటు చేయబడటానికి వాళ్ళ కార్యాలయాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఇప్పుడు నెక్స్ట్ SRSP ధరూర్ క్యాంప్ మనకు మిగిలినది వాస్తవంగా నరసింగాపూర్. నెక్స్ట్ SRSP జగిత్యాల భవిష్యత్తుకు మనకున్నది కేవలం నరసింగాపూర్ రెవెన్యూ మాత్రమే చెప్పంటున్నాను. అదొక విధంగా నరసింగాపూర్ గ్రామస్తుల యొక్క హక్కు, ఒక విధంగా నరసింగాపూర్ గ్రామస్తుల హక్కు అని చెప్పంటున్నా. నరసింగాపూర్ గ్రామ పరిధిలో ఉండేటువంటి నిరుపేద వర్గాలు దళితులు వాళ్ళ గృహ అవసరాలకు కానీ ప్రధానంగా గృహ అవసరాలు ఇండ్ల నిర్మాణానికి కావాల్సి కానీ ఇతర ప్రజావసరాలకు కానీ ది ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు నరసింగాపూర్ రెవెన్యూ విలేజ్. ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు నరసింగాపూర్ రెవెన్యూ విలేజ్. నెక్స్ట్ ఏదైతుందో జగిత్యాలకు అనుసంధానంగా ఉన్నది కాబట్టి జగిత్యాల ప్రజా అవసరాలకు కూడా ఏదైతే ప్రజా అవసరాలు వ్యక్తిగతంగా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఒక లబ్ధి అనేది అందులో చోటు చేసుకోకుండా వ్యక్తిగత లబ్ధికి అవకాశం ఇవ్వకుండా ప్రజా అవసరాలకు మాత్రం అది వినియోగింపబడ్డే విధంగా ఏదైతుందో మరి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం దాన్ని వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలి. ఇవాళ మొత్తం 90 acres ఏదైతుందో ఈ సర్వే నెంబర్ 437 కు సంబంధించి మరి గతంలో ఏ రెవెన్యూ అధికారుల యొక్క కొల్యూజన్ తోని అప్పుడు రెవెన్యూ అధికారుల కొల్యూజన్ లేకుండా ఇది జరగడం సాధ్యం కాదు.
ఇలా మీరు పట్టాలు రద్దు చేస్తున్న సంతోషం, దాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటున్న సంతోషం. కానీ భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండటానికి కొరకు అప్పుడు ఈ రెవెన్యూ ఏదైతే రికార్డుల తారుమారులకు అనర్హుల పేరట నమోదు చేయడం జరిగిందో, ధరణిని ఆసరా చేసుకొని మీరు నమోదు చేయడం జరిగిందో, దానికి బాధ్యులైనటువంటి రెవెన్యూ అధికారులపై అందరిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. నేను జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళ ఇంతవరకు ఏదైతే మీ బాధ్యత నిర్వహణ లోపల ఏదైతుందో మీరు చూపెట్టేట చొరవకు నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నా, హర్షం వ్యక్తం చేస్తున్నా. భవిష్యత్తు లోపల ఏదైతుందో మరింత పారదర్శకంగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని భావించటానికి ఆనాడు ఈ రెవెన్యూ రికార్డుల ఏదైతే ధరణిని ఆసరా చేసుకొని వీళ్ళ అనర్హుల పేరు నమోదు చేయడం జరిగింది, వాళ్ళకు ఆక్రమించిన ప్రయత్నం చేయడం జరిగిందో, బాధ్యులైన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఇటువంటి యొక్క పరిణామాలు మళ్ళీ చోటు చేసుకుంటూ ఉంటాయని చెప్పని నేను భావిస్తున్నా, పేర్కొంటున్నా. జిల్లాకు ఆ విధంగా స్పందించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. అట్లే సర్వే నెంబర్ 251 ఇప్పుడు 437 మనకు ఆయన ఉత్తర్వులు జారీ చేసిండు. ఐ థింక్ రెవెన్యూ టుడే దే ఆర్ హోల్డింగ్ పంచనామా అండ్ టేకింగ్ పొజిషన్. అండ్ నేను కలిసి ఇంకో విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో వాళ్ళు ఏ విధమైనటువంటి న్యాయ పరంగా